హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో అయితే అండ్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి చూడండి. నేనేమించి టాటర్ దగ్గర నుంచి తాడేమించి లాగుతున్నాను వైర్ అనమాట. సో ఆ వైర్ అనేది గమనిస్తున్నారు కదా, అక్కడ బోట్ అనేది వస్తుంది. ఇంతకు ముందు వీడియోలో ఆ బోట్ వీడియో పెట్టాను, చాలా వైరల్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా కొంచెం వైరల్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో అయితే అండ్ లాస్ట్ వరకు చూడండి. వాళ్ళు ఏం చేపలు తెచ్చారనేది చూపిస్తాను. వీళ్ళు వేటకెళ్ళి 7 days అవుతుంది. సో ఈ 7 రోజులకి ఎన్ని చేపలు తెచ్చారండి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బోట్ అయితే ఒడ్డుకు వస్తుంది. ఒడ్డుకు వచ్చిన బోటుకి అయితే నేను తాడు తగిలించడానికి రెడీగా తాడు అనేది పట్టుకొని వెళ్ళాను. చూస్తున్నారు, వస్తుంది బోట్ అయితే దగ్గరికి వచ్చింది. చాలా వేగంగా వస్తుంది. బోట్ ఒడ్డుకు వచ్చింది అనుకో, ఎందుకు ఇంత టెన్షన్ పెడతాము, ఎందుకు ఇంత గాబరగా మేము చేస్తాము అనేసి అనుకుంటారు కదా ఫ్రెండ్స్. మనం బోట్ ఒడ్డుకు వచ్చినప్పుడు చాలా టెన్షన్ మీద ఉంటారు. ఎందుకంటే సో కిరటాలు అనేది చాలా డేంజర్, అందరికీ తెలుసు. ఆ డేంజర్ అయిన కిరటాల మధ్యలో బోట్ రావడం అయితే చాలా ఇంపాసిబుల్ అనమాట. సో బాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితే మంచిగా వస్తారు. అలవాటు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటే బోట్లు సంథింగ్ రాంగ్ ఇటు అటు అయిపోతే దెబ్బలైనా ఏవైనా తగిలేసే అవకాశాలు ఉంటాయి. అందుకనేసి బోట్ వచ్చే ముందులో కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా వస్తామన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంటాము. సో దానికనేసి ఫ్రెండ్స్ నేను వీడియో అయితే తీయడం అవుతుంది. సో ఇది 7 days వేట కదా, 7 రోజుల వేటలో ఏం చేపలు పట్టారనేది మీకు చూపిస్తాను. మనం చేసిన వేట కంటే మరి వాళ్ళు చేసిన వేట కూడా మీకు చూపించాలి కదా, అందుకనేసి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, సరేనా. బోట్ అనేది ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా ఒడ్డుకు లాక్కొచ్చారు. లాక్కొచ్చిన తర్వాత మనం అనుకున్న ప్లేస్లో బోటు పెట్టేసుకున్న తర్వాత ఏమించి అక్కడ చేపలు అనేది బయటికి తీయడం అవుతుంది. సో అది ఏ విధంగా అనేది చూద్దాం, సరేనా. బోటు ఒడ్డుకు వచ్చిన వెంటనే ఒడ్డుకు లాగించేసిన తర్వాత ఏమించి మన బోటుకు పెట్టుబడి పెట్టిన సోకర్ అనేసి ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏమించి మనం కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. ఫోన్ చేసిన తర్వాత ఏమించి మన బోటు ఒడ్డుకు వచ్చింది, కొంచెం చేపలు ఉన్నవి, బండి పెట్టండి, చేపలు బండిలోకి తీసేస్తాము అనేసి అంటారు. సో అప్పుడు ఏమించి సోకర్ అనేది ఏమించి బండి పంపిస్తారనమాట. బీచ్ ఒడ్డుకి రోడ్డు ఉంటుంది, రోడ్డు వరకు. సో మనం తెచ్చిన చేపలన్నీ కూడా బోట్లో నుంచి బయటికి తీసి బండి దగ్గరికి ఏమించి మనం తీసుకుంటూ వెళ్ళాలి, మనమే మోసుకుంటూ వెళ్ళాలి. సో అది ఏ విధంగా అంటే చూద్దాం. ఇక్కడ చేపలు తీసే డోర్లు ఇప్పారు, ఒకసారి చూడండి. ఇది ఏం చేపలు ఉన్నాయనేది చూసారా. ఇవన్నీ కూడా కింగ్ ఫిష్లో. సో కోనం చేపలు అనమాట. చూడండి ఎంత చేప తీసారు ఫస్ట్ ఎంటరింగ్. సో ఈ కోనాన్ చేపలు అనేది మన వాళ్ళకైతే కొంచెం ఎక్కువే దొరికేవి. సో వీళ్ళు ఎన్ని కోనాన్ చేపలు తీసారో, ఇంతకు మించి మళ్ళీ ఏం చేపలు ఉన్నవనేది చూపిస్తారు. చూడండి అక్కడ ఉన్న చూసారా, అవన్నీ కోనాన్ చేపలు. మళ్ళీ ఏంటంటే సొర చేపలు ఉన్నాయంట, సొర చేప, పెదమట చేపలు అన్నీ ఉన్నాయంట, అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు చూద్దాం. ఇదిగా ఇప్పుడు అతను తీసారు చూసావా, దీన్ని వాల్ అంటారు ఫ్రెండ్స్. వాల్ అయితే సముద్రంలో చేపల కంట ఈ వాల్ చేపకి అనేది ముళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని ఎవరు కొంచెం తెలిసిన వాళ్ళు అయితే తినరు, తెలియని వాళ్ళు అయితే అంటే మంచిగా తెలిసిన వాళ్ళు తింటారు. ఎంతకంటే తెలియని వాళ్ళు అయితే ఆ చేపను తినరు, ఎందుకంటే చాలా ఎక్కువ శాతం ముళ్ళు ఉంటాయి ఆ చేపకైతే. సో ఇప్పుడు ఈ చేపను చూడండి, సొర చేపను తీసారు బయటికి. సో నేను పట్టుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు సొర చేపను పట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తున్నాను. సో సొర చేప అంటే మీకు అందరికీ తెలుసు, నోట్లో నిమించి దానికి రంపం టైప్లో పళ్ళు ఉంటాయి. సో అవి చూపిస్తాను చూడండి. నోరు అనేది గట్టిగా బిగించుకెళ్ళిపోయింది, నోట్లో గాలం కూడా ఉండిపోయింది తప్పించిన ఇదిలో. సో ఈ సొర చేప అనేది మినిమం అనేది 6 నుంచి 7 kg వరకు వస్తుంది ఫ్రెండ్స్. చిన్న సైజ్ అనమాట. సో పెద్ద సైజ్ సొరలు కూడా మేము ఇంతకు ముందు పెట్టి ఉన్నాము, ఇప్పుడు మేము వీడియోలు తీసుకుంటాం అప్పుడు. సో ఈ కోనం చేప తీసారు చూడండి, కింగ్ తీసి పట్టుకున్నారు. సో ఈ తెప్పకల ఓనర్ అయితే మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు చేపలు చూపించడానికి. ఈ చేప పేరు అయితే పెదమట్ట. సో కింగ్ ఫిష్, పెదమట్ట, సొర చేప, ఈ 3 ఐటమ్స్ అయితే ఇప్పుడు తీసారు. నేను ఇప్పుడు మీకు పెదమట్టను చూపిస్తున్నాను చూడండి. ఈ పెదమట్ట చేప అనేది 3 నుంచి 4 kg వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్, చిన్న సైజే. సో ఇంతకు ముందు వీడియోలో పెట్టాను ఒకసారి, చాలా పెద్ద చేప పెట్టాను. ఇది దానికి పిల్ల అనుకుందాం ఇది, సరేనా. చూసారు కదా నోరు ఎంత ఉంది. చిన్న చేప అయినా నోరు అయితే చాలా పెద్దగా ఉంటుంది, చెరువులో మిట్టలాగా. సో కింగ్ ఫిష్ చూడండి, ఇది 9 నుంచి 10 kg వస్తుంది. ఈ చేపలన్నీ కూడా ఏం చేస్తున్నామని, ఎక్కడ తీసుకెళ్తున్నారని అనుకుంటున్నారు కదా.
సో కింగ్ ఫిష్ పళ్ళు అనేది చాలా అరుదైనవి అనమాట, చాలా పదునుగా ఉంటాయి, చాలా డేంజర్ కూడా. సో అలాంటప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. సో బోట్లో నుంచి తీసిన చేపలని కూడా ఇలా పట్టుకొని వెళ్ళేసి అక్కడ రోడ్డు పైన పెట్టిన బండిలోనైతే చేపలు పట్టడం అవుతుంది. అక్కడ చూస్తున్నారా, ఆటో కనిపిస్తుంది, ఆ ఆటోలోనైతే ఈ చేపలు అనేది పెడుతున్నారు ఫ్రెండ్స్. అది ఏ విధంగా అనేది చూద్దాం. పెడుతున్నారు బండిలో ఒకటి తెచ్చినవన్నీ. ఎక్కడ ఒకసారి చూడండి, చిన్న పిల్లోడు 2 చేపలు తెస్తున్నాడు, సైమన్ చేపలు, ఒడిమీన్లు అంటారు తెలుగులో మనం. సో ఈ కోనం చేపలు అనేది బండిలోనండి. ఇంకా అక్కడ బోర్డు దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేపలు తెచ్చి బండిలో పెట్టారో, ఈ బండితో ఎలాగో పట్టుకుని వెళ్తారనేది చూద్దాం, సరేనా. సో ఇక్కడ మా తాత చూడండి, మా తాత నుంచి ఒక కోనం చేప తెస్తున్నాడు. సో వేజ్లో పెద్ద ఆయన కాబట్టి ఒకటి తెస్తున్నాడు. కొంచెం కుర్రతనంలో ఉన్న వాళ్ళు అయితే 2 పట్టుకుని వచ్చేస్తారు మన వేజ్ అనుకుంటే. చూసారు కదా, ఈ విధంగా ఇది 9 నుంచి 10 కేజీలు వస్తుంది ఆ చేప, ఇది కొంచెం వెయిట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా చేపలు తీస్తూనే ఉన్నారు. మ్యాక్సిమం వీళ్ళకి ఒక 100 నుంచి 150 కేజీలు 200 కేజీల వరకు అయితే కోనాన్ చేపలు దొరికేవన్నారు. సో ఇది కూడా మంచి సైజు కోనాన్ చేపలు అనమాట, పెద్ద సైజు. సో ఈ మధ్యన బోట్లకి ఏమైతే చిన్న సైజు కోనాన్ చేపలు తెచ్చారు, వీళ్ళు కొంచెం పెద్ద సైజు తెచ్చారు. ఈ చేపలు అనేవి బోట్లకి అన్నీ ఒకటే సైజు దొరుకుతాయని అనుకోవడం పొరపాటు. సో ఒక్కొక్క బోటుకి చిన్న సైజు దొరుకుతాయి, ఒక్కొక్క బోటుకి పెద్ద సైజు దొరుకుతాయి. ఎందుకు బ్రో అనేసి అనుకుంటారు మీరు. అంటే ఒక్కొక్క బోటు ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళి వేటలు చేస్తావి అనమాట, అందుకనేసి వేరు చేపలు దొరుకుతుంటాయి. ఒక్కొక్కరికి తేలిక చేపలే దొరకవు, ఒక్కొక్కసారి ఒక ఎక్కువ చేపలు దొరుకుతాయి. సో దానికి మనం ఏం చేయలేము. ఇక్కడైతే చేపలు పూర్తిగా కాన్లో చేపలన్నీ తీసేసి డోర్ అనేది క్లోజ్ చేస్తారు. డెక్కను క్లోజ్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ ఈ కోనం చేపలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి, పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆటో ఉంది కదా, సో ఆ ఆటోలో ఇంకా మించి ఎక్కిపోయిన తర్వాత అక్కడ షెడ్కి తీసుకెళ్తారు. 1 కిలోమీటర్ షెడ్ ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఎన్ని కేజీలు వచ్చావనేది మొత్తం తోక వేస్తారనమాట. సో తోక వేసిన తర్వాత ఏమించి అక్కడ మనం పొద్దు ఎంత వచ్చింది, అమౌంట్ ఎంత కూడారు అనేసి అమౌంట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తారు. సో మన ప్రతిసారి కూడా ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్టుకుంటే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుకుంటే మరొక మంచి వీడియోతో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ చేపలు కూడా ఎన్ని కేజీలు వచ్చావు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం, షార్ట్ వీడియో చేసి, సరేనా. ఈ వీడియోకి అయితే కొంచెం సపోర్ట్ చేసి ఈ వీడియోని వైరల్ చేయండి ఫ్రెండ్స్. సో తప్పకుండా మన ఛానల్ కొంచెం పెద్ద ఛానల్ చేయండి. మరి సముద్రంలో ఎన్ని వింతలు జరుగుతాయి అనేది మీకు చూపిస్తూనే ఉంటాను. సో మన ఫిషర్మెన్ రమణ ఛానల్ అకౌంట్ అనేది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, సరేనా. ఈ చేపలు అయితే కాటలో తోయడానికి పట్టుకొని వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు కదా ఆ విధంగా. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, సరేనా. బాయ్.